జై శ్రీరామ్. హనుమంతుడికి ఇక్కడ సముద్రుడు పెద్ద సత్కారం సంకల్పించాడు. ఏమిటి? మహేంద్ర పర్వతము మీద నుండి ఎగిరి, అంటే విశుద్ధి నుండి మణిపూరకము వద్దకు వచ్చాడు. ఇంకా కిందకు వెళ్ళవలసిన దారి ఉన్నది. వచ్చిన పని సీతాన్వేషణ. తాను వచ్చినది రామదూతగా, రామబాణము వలె వచ్చాడు. ఎందుకంటే వానరులకు నేను లంఘించి లంక వరకు రామబాణం వల్లే వెళ్ళిపోతాను అని చెప్పాడు. సద్గురువు అన్నవాడు తాను ఏ పని మీద వచ్చాడో ఆ పని మీదే ఉండాలి. అటూ ఇటూ చిలవలు పలవలుగా ప్రతి పక్కకి ప్రపంచం లాగేస్తూ ఉంటుంది. ఆకర్షణలు చాలా ఉంటాయి. అలాంటి ఆకర్షణలకు లోనైతే కాలము వృధా అయిపోతుంది. వచ్చిన పని యొక్క బలము పలుచబడిపోతుంది. అడ్డదారులలోనికి వెళ్ళకూడదు. మిగిలిన విషయాలు పట్టించుకోకూడదు. తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పని ముఖ్యం తప్ప మిగతా పనులు కాదు. బజారుకు ఒక పని మీద బయలుదేరి వెళ్ళినప్పుడు సూటిగా ముందు ఆ పని చూసుకోవాలి. తిరిగి రావడానికి ఇంకా సమయం ఉంటే మిగతా పనులు చూసుకోవాలి. అంతేగాని ముందు మిగతా పని చూసుకొని ఆ తరువాత అసలు పని చూసుకోవడానికి సమయం లేక అది సరిగ్గా చేయక వచ్చేవాళ్ళు పనికిరాని వాళ్ళు. విద్యార్థికి సూటిగా చూడవలసినది చదువు, గృహమేదికి సరిగ్గా చూడవలసినది సంతానము, సంసారాన్ని చక్కగా నడిపించుకోవడము. అంతేగాని ఇవి కాకుండా ఏవేవో చేస్తామంటే అవ్వవు. అన్నీ సక్రమంగా ప్రతీదీ చేసుకుంటూ వచ్చేవాడికే అన్ని విషయాలలోనూ సక్రమంగా సాధించే ఒక స్థితి కలుగుతుంది, ఒక సామర్థ్యం కలుగుతుంది. జై శ్రీరామ్.